యోగ సాధకులుగా మీ ప్రయాణం చాలా ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే బాహ్య ప్రపంచానికి మీరు అంటే సౌరపీఠాధిపతిగా ఉంటూ అటు గృహస్థాశ్రమాన్ని దాన్ని గౌరవిస్తూ, దాన్ని స్వీకరించి దాన్ని గౌరవిస్తూ, అలాగే మెటీరియలిస్టిక్ వరల్డ్కి భిన్నమైన యోగ ప్రపంచంలో మీరు జర్నీ చేస్తుంటారు. నేను ఇంతకు మునుపు ప్రస్తావన చేసినట్టు 23,000 అడుగుల ఎత్తున మీరు ప్రయాణం చేసేప్పుడు ఎన్ని రకాల ప్లేన్స్ని దాటుకుంటూ వెళ్తారో, ఆల్మోస్ట్ అంటే గరుత్మంతుడికి సంబంధించి ఈ రెక్కలున్న జాతిలో గరుత్మంతుడు 7th ప్లేన్లో ఉంటాడు. యోగులు కూడా బియాండ్ దట్ ప్లేన్ ఉంటారు. అంటే యూఆర్ ఎక్స్పోజ్ టు అల్ట్రావైలెట్ రేస్. ఎలా తట్టుకొని మీ బాహ్య శరీరాన్ని అలా నిలబెట్టుకోగలుగుతారు? నిజానికి ఈ శరీరం అనేటటువంటిది మీకు కానీ నాకు కానీ చూసే ప్రేక్షకులకు కానీ శరీరం అనేది ఒక వస్త్రం లాంటిది. ఎన్నెన్నో వస్త్రాలు మీరు మార్చినట్టుగానే శరీరం మారుస్తుంటాం. సాధనం అనే ధనం మన వెంట వస్తుంది. అందుకే దాని పేరు నేనంటాను సహధనం అంటాను. ఏంటంటాను? సహధనం. ధనం ఇక్కడే వదిలేస్తారు, భౌతిక ధనాన్ని, మీతోటి రాదు. కానీ సహధనం అంటే మీతోటి వచ్చే ధనం ఏదైనా ఉంటే అది సాధన. శరీర మాధ్యం కల ధర్మ సాధనం, ధర్మాన్ని సాధించడానికి వచ్చినటువంటి ఒక సాధనం ఏదైతే ఉందో, ఒక ఇన్స్ట్రుమెంట్. ఈ శరీరంతో అనేక జన్మల నుంచి మనం సాధన చేస్తూనే వస్తుంటాం. కాకపోతే సూర్య భగవానుడికి మేఘములు అడ్డొచ్చి సూర్యుడే లేనట్టుగా అనిపించినట్టుగా, ఏమండి బయట సూర్యుడు ఉన్నా అంటే సూర్యుడు ఈరోజు రాలేదన్నాడు. సూర్యుడు వస్తాడు కానీ మేఘములు అడ్డేస్తాయి. అఘము అంటే పాపం. ఏంటి? పాపం. పాపం. ఆ పాపమే మీకు లోపమై శాపమై మీ జీవితానికి అడ్డు తగులుతుంది అంతే. ఇప్పుడు వచ్చే సమస్యలన్నీ కూడా మనం గత జన్మలో చేసినటువంటి పాపాలు ఏవైతే అడ్డు తగిలి మీలో ఉన్నటువంటి ఆత్మశక్తిని బహిర్గతం కాకుండా చేస్తుంది. కానీ మేము సాధకులుగా ఉన్నాము అంటే ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచో మనం చేసిన సాధనే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అందుకు మాకు సులభంగా ఆ మార్గంలో వెళ్ళడానికి చిన్నప్పటి నుంచి మాకు ఆ మార్గం దొరికింది. అటు లాగబడ్డాం, మేము లాగబడ్డాం. ఆ గ్రాహ్యం చేత, ఆ యొక్క సిద్ధపురుషుల యొక్క అనుగ్రహం చేత ఆ ఒక్కొక్కటి 3,000, 6,000, 9,000, 12,000, 18,000 దగ్గర సాధన చేస్తాం మేము. ఒక్కొక్క సాధన చేసినప్పుడు ఒక్కొక్క లెవెల్ని మనం దాటుతుంది. శరీరం కూడా అక్లమేటేషన్ అంటాం మనం మామూలుగా. అంటే ప్రకృతితోటి మనం మమేకం అవడం. ప్రకృతితోటి మమేకం అవుతూ సాధన సాగిస్తూ ఉంటే ఇన్ని సంవత్సరాలు పడుతుంది మనకి. చూడండి, ఒక 36 సంవత్సరాలు 40 సంవత్సరాలు సాధన చేస్తే హైయెస్ట్ పీక్స్కి వెళ్తాం. దీంట్లో ఎన్నో పరీక్షలు ఉంటాయి. పంచభూతాలు పరీక్షిస్తాయి మనల్ని హిమాలయాల్లో. చాలామంది అనుకుంటారు హిమాలయాలు వెళ్ళిపోతే గొడవ వదిలిపోతుందని. గొడవ అప్పుడే మొదలవుతుంది. సంసారంలోనే మనం ఎగలేకపోతున్నాం కాబట్టి హిమాలయాలు వెళ్ళిపోతాం. ఇక్కడ ఏదైనా చిన్న వాటం మనకు వస్తే హిమాలయాలు కనబడుతుంటాయి మనకి. కానీ ఇక్కడే వాటమి, ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న చోటే మీకు వాటమి ఎదురైతే మీరు హిమాలయాలకు వెళితే అది పెద్ద యాటం బాంబులండి. అక్కడ ఇంకేమి మీరు చేయగలుగుతారు? అందుకే నేను సాధారణంగా అంటుంటాను, మీకు కూడా వచ్చేసేస్తామండి అంటుంటారు. భార్యను జయించిన వాడు భగవంతుని జయిస్తాడా? పెళ్ళాన్ని జయించిన వాడు ప్రపంచాన్ని జయిస్తాడా అంటున్నాను సరదాగా. అందుచేత ముందు భార్యని చక్కగా చూసుకుంటూ నేర్చుకో, ఆవిడ సంతృప్తిగా జీవించడం నేర్చుకో. మీరిద్దరూ ఆనందంగా ఉంటే అప్పుడు అవకాశం అనేది అదే వస్తుంది. అందుకు సంసారాన్ని ఈదలేని వాడు సాగరాన్ని ఎలా ఈదుతాడు? అలాగని మిమ్మల్ని డిస్కరేజ్ చేయట్లేదు. కానీ సాధనకి ధనాన్ని సంపాదించడం చాలా సులువే, కానీ సాధనాన్ని సంపాదించడం చాలా కష్టం. అదేదో ఊరికనే వచ్చేది కాదు. మీ దగ్గర ఉన్నటువంటి సకల ఐశ్వర్యాల్ని పణంగా పెట్టిన ఈశ్వర్యాన్ని పొందలేము. కాబట్టి ఇది ఐశ్వర్యం కాదు, ఈశ్వర్యం. కాబట్టి అలాంటి శక్తిని పొందాలంటే సద్గురువుని ఆశ్రయించి వారిచ్చేటువంటి రహస్య సాధనలు, ఇలా కెమెరాల ముందు ఆ రహస్యాలను చెప్పరు ఎవరు కూడా. హిమాలయ యోగులు అనేటటువంటి వాళ్ళు అసలే చెప్పరు. కాబట్టి ఇది చేస్తే ఇది అయిపోతుంది, ఇది చేస్తే తెల్లవారిసే డబ్బులు వస్తుంది, ఒక శివలింగం ఇక్కడ పెట్టుకుని మీరు చూస్తే 3 రోజుల్లో డబ్బులు వస్తాయి, ఇవన్నీ కూడా అందుకే మమ్మల్ని బయటకు పంపించారు. ఇవి హిందూ మతానికి విఘాతం కలిగించేటటువంటి వారు కాషాయ వస్త్రం ధారణ చేసి
కషాయం పనులు చేస్తున్నారు. అవును. కాబట్టి కాషాయం కంటే కషాయమే మెన్న అలాంటి పనులు చేస్తే. అందుకే మాలాంటి వారు బయటికి రావాలన్న భయం. ఎందుకంటే ప్రపంచం అంతా కూడా కాషాయం వేసుకుని ఇది చేస్తే అది అయిపోతుందంటే ఇదే హిందూ ధర్మం అనుకుంటున్నారు, ఇదే సనాతన ధర్మం అనుకుంటున్నారు.